వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే విజన్ అని వైజాగ్ వెళ్తున్నాననమాట. నా ఫ్రెండ్ బర్త్‌డే అని చెప్పేసి తన కళ్ళనికైతే ముందు రోజే నేను వెళ్తూ ఉన్నాననమాట. ఇప్పుడైతే మనం వెళ్ళేటప్పుడైతే మనకు వైజాగ్ బీచ్ అయితే చాలా అందంగా, చాలా నీట్‌గా అయితే కనిపిస్తూ ఉంటుందనమాట. అవన్నీ చూసుకుంటూ బస్సులో జర్నీ చేస్తూ వెళ్ళిపోవచ్చనమాట. మా ఇద్దరం అయితే చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అనమాట. మేము హాస్టల్‌లో చదువుకున్నప్పటి నుండి అయితే ఒక 10, 11 ఇయర్స్ నుండి అయితే ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ఇంటికొస్తాను. అదేవిధంగా మాకు వాళ్ళ రిలేటివ్స్ కూడా అవుతారు. ఈ చిట్టి బాబు ఎవరనుకుంటున్నారా? చెప్పాను కదండీ నా ఫ్రెండ్ అని చెప్పేసి. తన బాబనమాట. తిను చాలా అల్లరి చేస్తున్నాడు. చిన్నప్పుడైతే అంత అల్లరి ఉండేది కాదు. ఇప్పుడు రోజు రోజు పెద్దవుతున్నాడని చెప్పేసి అల్లరి ఎక్కువైపోయిందనమాట. పిల్లలు చిన్నప్పుడు అన్నం తినమని చాలా పేచి పెడుతూ ఉంటారు. ఒకప్పుడు మా అమ్మగారు కూడా మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఆకాశం చుక్కలు చూపిస్తూ, కథలు చెప్తూ మాకైతే అన్నం తినిపించేవారు. ఇప్పుడు మనం కూడా సేమ్ పిల్లలు అలాగే అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళకి చక్కగా కబుర్లు చెప్తూ అన్నం తినిపించాలనమాట. పిల్లలు ఎంత బాగా తింటూ ఉంటే అంత ఏడకుంటే చాలా ఆడుకుంటూ ఉంటారనమాట. పడుకునేటప్పుడు పాలు తాగి పడుకోవడం అలవాటు మా ఆయనకి. ఇప్పుడైతే హాట్ వాటర్‌లోనైతే మనం పాలు గుండనైతే మిక్స్ చేసేసి పాలనైతే ఇవ్వాలి చల్లారాక. కొంతమంది కూల్ వాటర్‌లో కలిపేస్తూ ఉంటారు టైం లేక. పిల్లలకి అలా ఇవ్వకూడదు. దాని గొంతుకులో కఫం అయితే చేసేస్తూ ఉంటుంది. గొంతుకు నొప్పి కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి పాలు తాగు అని చెప్పేసి అంటే ఎంత అల్లరి చేస్తున్నాడో అలా ఆడుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు పాలు తాగేసిన తర్వాత కొంతసేపు అయితే ఇలా పాలు కక్కేస్తూ ఉంటాడు. ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ మీద కూడా ఇలాగ పాలు కక్కేస్తారనమాట. చిన్నపిల్లలు అలా కక్కడం అలా ఉండడం అనేది చాలా కామన్ అనమాట. మనమైతే వాళ్ళకి చిన్నపిల్లలుగా చూస్తూ వాళ్ళకి చూసుకొని ఉండాలనమాట. పిల్లలు పాలు తాగిన తర్వాత కొంతసేపు మనం ఎత్తుకుంటూ, గుండెలకు హత్తుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా పాలనేవి వాళ్ళకి అరిగిపోతాయన్నమాట. పడుకునేటప్పటికి పాలనేది కక్కకుండా ఉంటారు. మన డైపర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఎందుకు యూజ్ చేస్తామనేది మీకు తెలుసు కదా! ఈడికి ఇలా యూజ్ చేసి మనం పడుకోబెట్టాక చాలా సేపు పడుకుంటాడు. ఇలా అల్లరి చేస్తూ ఉంటాడు. పడుకోరా బాబు అంటే అస్సలు పడుకోను అని చెప్పి చూస్తూనే ఉంటాడు. పడుకున్నాక మార్నింగ్ అయితే వాళ్ళ పెద్దమ్మ మా అక్కయితే తనకైతే తినిపిస్తుందనమాట అన్నమైతే. అన్నంలో పాలేసేసి పిల్లలు పెడితే చాలా ఈజీగా అయితే తినడానికి ఇష్టపడతారు. తిను అని చెప్పేసి అంటే అల్లరి చేస్తున్నాడు. ఇక్కడైతే వాళ్ళ అమ్మ అయితే ఫ్రిడ్జ్‌లో అన్నీ సర్దుతూ ఉంటే వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తూ లేని బయట తీసి పారేస్తున్నాడనమాట. ఇలాగే రోజు ఇంట్లో అల్లరి చేస్తూ వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని అన్నీ అందిస్తూ మిగతా పనులు కూడా చెప్తూనే ఉంటాడు మమ్మీకి. చిన్నప్పుడు మన ఇంట్లో ఉంటే ఒక పనికి 2 పనులు అవుతాయన్నమాట. వాళ్ళ అమ్మకి ఎప్పుడు డబుల్ పనులు చెప్తాడు. చిన్నప్పుడు పిల్లలు అలాగే అల్లరి చేస్తారు. వాళ్ళు బాగా చూసుకోవాలి. వాళ్ళు పెద్దయ్యాక మనల్ని చూసుకుంటారనమాట.